ఎవరికైనా కొత్తలకు ధ్యానం చూపడమే. నాకు తెలిసింది ఏమంటే మనం పోయిన మనతో పాటు వచ్చే మన పిల్లలకు తరతరాల వాళ్ళకు ఏదో ఒకటి నిలబడే చేయాలనేదే నా ఒపీనియను. ధ్యానంలో నాకు అది అనిపించింది. ఇప్పుడు మనం సంపద సంపాదిస్తాం, చదువు చెప్తాం, కానీ మంచి ప్రకృతి మంచి ఆత్మజ్ఞానం లేకపోతే వాళ్ళ మధ్యలోనే ఆగిపోతారు. కానీ అలాగా ధ్యాన మందిరం కూడా నేను అలాగనే నిర్మించినాను. సార్ గురువుగారు దేవల్ల ఇప్పుడు సార్ నాకు స్టే చేసేది కూడా ధ్యాన మందిరం జమ్మడిలో. అందుకే మనం ఏం చేయకుండా వెళ్ళిపోతామని నాకు భయం అయింది. కరోనాలో మా సార్ చాలా సీరియస్ అయింది. నేను మా బాబు, నాకు ఆస్మా చిన్నప్పటి నుంచి ఆస్మా ఉంది, మా బాబు కూడా డస్ట్ అలర్జీ ఉంది. కానీ మా ఇద్దరికి ఏం ధ్యానం వల్ల మేము సేఫ్ అయినాం. మా ఆయన సీరియస్ ఉన్నారు, రోజుకు ₹1,00,000 ఖర్చు అవుతున్నాను. అది సీరియస్ అయింది. మీ ఆయన చనిపోతారనే టైంలో బాను సార్ వచ్చినాడు. సార్ వచ్చి అన్న ఇక్కడ చెప్తాడు కానీ ఏం కాదు, డ్రై ఫ్రూట్స్ ఒక్కటి నాన్నకి ఇస్తాను అన్నాడు. ఆ సిచ్యువేషన్లో కూడా నేను నా గురించి ఆలోచించకుండా మాతో పాటు వచ్చిన డ్రైవర్కు, ఆ చుట్టుపక్కల కరోనా పేషెంట్లో వచ్చిన వాళ్ళకందరికీ జింకో ట్యాబ్లెట్ ఇచ్చి, పారాసిటమాల్ ఇచ్చి అందరికీ ధ్యానం నేర్పించినాను. ఆ పుణ్యమో మళ్ళీ ఏం కథనో మా ఫ్రెండ్ ద్వారా డాక్టర్కి ఫోన్ చేసి ఒక మంచి శిల్పాకి ఫోన్ చేసి అన్నకు కొంచెం మంచి రూమ్ ఇవ్వండి, మంచి చేసి రూమ్ లేదు, మేము పోయేసరికి ఏం కన్వీనియంట్ లేదు, ఊకే రూమ్ ఇచ్చినాడు, ఆక్సిజన్ పెట్టాడు. కానీ ఐసీలో లంగ్స్లోకి ఆక్సిజన్ వెళ్ళాడు అతనికి. కానీ చెప్పడంతో రమేణ చెప్పడంతో ఎమ్మడే రూమ్ ఇచ్చి కన్వీనియంట్ చేసి మా చుట్టుపక్కల ఉన్న అందరూ చనిపోయినారు. మా భర్త ఒక్కటి మిగిలినాడు. డాక్టర్ కన్నాడు ఏముండేమో కానీ మీరు అందరూ ఇంటికి పోతున్నారు, ఫ్యామిలీ పోయినాయి. ఓన్లీ ధ్యానం వల్ల నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి నేను చేయకుండా వెళ్ళిపోతున్నామే. మేము మా అమ్మతో కూడా ఫోన్ చెప్పాం, వస్తే ముగ్గురం వస్తాం, లేకపోతే ముగ్గురం పోతామని. అలాంటి ఆ సేవ చేయడం వల్ల ధ్యాన మందిరం మా పెద్ద కొడుకు చనిపోయేటప్పుడు చెప్పిన ధ్యాన మందిరం కట్టియకుండానే వెళ్ళిపోతున్నామే, వచ్చిన పని చేయకుండానే వెళ్ళిపోతున్నామని అనిపించింది. ఏదో ఒకటి మనం పోయినా కానీ మన తరాల వాళ్ళకి ఏదో ఒకటి కొంచెం మిగిలించిపోవాలనేదే నా సంకల్పము. దీనివల్లనే ధ్యానాన్ని పోల్చుకుంటే కొంచెమే, కానీ నాకు ధ్యానం సంపూర్ణంగా ఇచ్చింది. అందుకే నేను ధ్యానం అన్ని 3 సంవత్సరాల గురించి చెప్పినాడు సారు. నేను ఫస్ట్ పూజలు ఎక్కువ చేసేదాన్ని, రావుకాల పూజలు అమ్మవారికి ఎక్కువ, ప్రతి వారం ఎంత నిష్ట అంటే అంత నిష్టగా నాగం ప్రతిష్ఠించడము, పూజలు చేయడము, యజ్ఞం చేయడం అవి. తర్వాత ఆర్య సమాజానికి వెళ్ళేదాన్ని. ఆర్య సమాజంలో యజ్ఞగోత్రము మంత్రాలు అన్నీ చదివేదాన్ని. ఆడగుడికి చిన్నప్పటి నుంచి నేను శాఖని ఆడగుడికి ఉండేదాన్ని. ఆ తర్వాత నేను ధ్యానానికి వచ్చిన తర్వాత అన్ని సంస్థలు చూస్తాను. అన్ని సంస్థల కంటే ఇది గొప్ప అని చెప్పడంలో ప్రతిసారి చెప్పినది నాకు ఈజీ అనిపించింది. అక్కడ పతంజలి మహర్షి ఏం చెప్పినాడంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పినాడు. కానీ ప్రతిసార్లు ధ్యానాన్ని ఫస్ట్ పెట్టి తర్వాత యమ నియమాలు వాళ్ళే తెలుసుకొని గుణాలు మారిపోయి అన్ని పాటిస్తారని సారు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించమని చెప్పినాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పిస్తే వాళ్ళే యమ నియమాలు పాటిస్తారు. అక్కడ ఆర్య సమాజంలో ఏం జరుగుతుందంటే యమ నియమాలు ఆసనాలు ప్రాణాయామం వరకే వస్తున్నారు, తర్వాత ఇంకా బాగా ఇదేనేమో అనుకుంటున్నారు. కానీ సార్ ప్రతిసారి ధ్యానం చెప్పి తర్వాత యమ నియమాలు ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిందే, పాటించి తీరవలసిందే. అది తెలుసుకుంటారనే సార్ ధ్యానం ఫస్టే పెట్టినాడు. తర్వాత యమ నియమాలంటే పాటించమని మనకే అనిపిస్తుంది. ఉల్లిగడ్డ పొట్టు ఎలాగో మనమే ఆ పొట్టు తీసుకొని ధ్యానానికి మనమే అడుగులోని తర్వాత పతంజలి మహర్షి చెప్పినది మనకే తెలుసుకుంటారు. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అవకాశం ఇచ్చిన మహానుభావుడు లేకపోతే అదేవిధంగా నేను చెప్పేది భజన సంగతి చెప్పండి. వేమన గారి వజ్రాలు చదువుతా, వీరబ్రహ్మ గారి ముత్యాలు చదువుతా, కృష్ణపూర్ణాన్ని రత్నాలు చదువుతా. అంతేగాని ఏరుకునే వాళ్ళకి ఉపయోగపడతా, ఇసుపెట్టే వాళ్ళకి ఏమి ఉండదు. ఏం చెప్తారంటే మహానుభావుడు వేమన చెప్పి పూజ కన్నా మించ బుద్ధి ప్రధానం.
పూజ బాగుండాలా పూజ బాగుండాలా పూజ కర్మ నుంచ బుద్ధి ప్రధానం మాట కర్మ నుంచ మనసు దృఢం కులము కర్మ నుంచ గుణము ప్రధానం పూజకు పోతాం బాగానే ఉంది అల్లుడు బిడ్డ వచ్చిన మన ఇంట్లో పోయినా బయట 500 పెట్టి పూజ చూస్తామా చెప్పలు చూస్తామా చెప్పలు చూస్తుంటాం ఎందుకంటే ఇక్కడ పూజిస్తున్నాం ఎందుకంటే 500 లేకపోతారు కదా దొంగలు లేకపోతారని అట్లా ఆలోచన కాబట్టి అందుకు పూజ కన్నా నేను చేయడం బాగుండాలంటే బుద్ధి బాగుండాలి మాట కన్నా మాటలు చెప్పడం కాదు మనసు బాగుండాలి కులం గొప్పది కాదు గుణం బాగుండాలని చెప్తాడు ఏమన్నా ఒకసారి చెప్పట్లు పెడుతున్నామా మళ్ళీ ఆశ గురించి చెప్తాడు ఏం చెప్తాడంటే ఆశ కోసి వేసి ఎలడంపు చల్లార్చి గోచ విధి కట్టి గుట్టు తెలిపి నిలిచిన తిన్నవాడే నెరయోగి ఎంతైనా విశ్వేదాభిరామ వినురవేమ ఇప్పుడు ఆశకు పోతే దుఃఖం వస్తుందా సుఖం వస్తుందా ఆశపోతే సుఖం వస్తుందా కోరికలే దుఃఖాలు ఎవరు కోటీశ్వరుడు ఎవరు చెప్పండి కోటీశ్వరుడు ఆశ లేనివాడు లేనివాడే కోరికలు లేనివాడే కోటీశ్వరుడు అంతే కదా ఏమంటుంది దగ్గర దేని వచ్చా వస్తుంది పోతా అదే విధంగా నరసింహస్వామి చెప్తాంటే తల్లి గర్భము నుండి ధనము తేటబడు వెళ్ళిపోయిన నాడు వింటరాదు లక్షణాధికారి అయిన లవణ మండమే కాని మెరుగు బంగారం మిగబోడు మితవార్జన చేసి గతమీకుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడబోదు దాచి దాచి దొంగలకిత్తునో తెగతీగ కూర్చి నెరుగులకివదా విశ్వేద భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ చిత్రాలను స్టార్ట్ చేసుకుని చెప్పండి సార్ చాలా దూరాలు చూసినాను